కూడా ఆయన కంఫర్ట్‌గా లేరు అనేది సరే ఆయనైతే ఇప్పుడు కూడా బయటకొచ్చి నాకు బీజేపీలో స్థానం లేదు. నేను కంఫర్ట్‌గా లేను అని చెప్పనప్పటికీ ఆయన అభిమానులు కానివ్వండి, లేకపోతే మిగిలిన పార్టీ వాళ్ళు చెప్తున్న విషయమే. ఆయనకక్కడ ఆహ్, ప్రత్యేక స్థానం ఏమి ఇవ్వట్లేదు, గుర్తింపు ఇవ్వట్లేదు అనేది చాలా సందర్భాల్లో చూసా. స్టేజ్ మీద కూడా ఏదో పక్కన కూర్చోబెట్టారు. ఇలాంటివన్నీ కూడా గతంలోనే విన్నాము. పైగా ఆయనకు పీఠం ఇస్తారని అయినా కూడా ఇవ్వలేదు. ఇక్కడ కూడా పక్కన పెట్టారు అని చెప్పి. ఈ మధ్య కాలంలో అధ్యక్షుడు మార్పు దాంట్లో ఈటెల రాజేందర్ గారి పేరే మొదటగా ఎక్కువగా వినిపించింది. అయినా కూడా ఇవ్వకపోవడంతో నిజంగానే ఈటెల రాజేందర్ గారికి ఆ పార్టీలో స్థానం లేదు. ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి ఇవాళ జరుగుతున్న ఈ విభేదాలు ఇవన్నిటికీ కూడా అదే కారణంగా కనిపిస్తోంది అని. అంటే ఇప్పుడు చిన్న విషయాన్ని ఆజ్యం పూసి పెద్దగా చేయడంలో ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. నిజంగా కూడా ఒక ఈటెల రాజేందర్ గారు అంటే ఈటెల రాజేందర్ గారిని గతంలో ఒకసారి ఒక విషయం మీద గతంలో ఒక సందర్భం వచ్చినప్పుడు బండి సంజయ్ గారు వెళ్ళిపోయి మళ్ళీ కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసారు, వారు ఢిల్లీకి పోయారు, వారు కంప్లైంట్లు చేసారు, వాళ్ళే బండి సంజయ్ని దించేసారు అని అన్ని మీడియాలో అందరు కూడా కూర్చున్నప్పుడు అదే విషయాన్ని ఈటెల రాజేందర్ గారిని అడిగితే ఈటెల రాజేందర్ గారు చెప్పిన సమాధానం ఒకటే, 3 సంవత్సరాలు పదవి ఉంటుంది, 3 సంవత్సరాల తర్వాత వెళ్ళింది తప్ప అట్లా ప్రమేయం చేసి ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రసక్తి లేదని ఆ రోజు ఆయన చెప్పారు. చెప్పిన అందరు నవ్వారు. ఆ రోజు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ఆయన తీసినప్పుడు ఇవాళ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన ఎక్కలేడా? అంటే ఆ రోజు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఈ రోజు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. పార్టీ నడుస్తుంది, విధానం పట్ల పోతా ఉంది, వీరు కూడా ఆశించడంలో తప్పలేదు. అధిష్టానం ఆలోచిస్తుంది, అధిష్టానం ఆలోచించి ఏం చేయాలని చేస్తూ ఉంటుంది. తర్వాత ఎన్నికల విషయానికి వచ్చినా కానీ ఎక్కడైనా వీళ్ళు వాళ్ళు మాట్లాడు బీఆర్ఎస్ నాయకులు కానీ లేదా సతీష్ మాధవ్ గారు మాట్లాడి ఒకటే అంశం చెప్పారు. ఏమని? అవకాశం ఇవ్వలేదు ఎవరికి? మన ఈటెల రాజేందర్ గారు కాదు, రాయసింగ్ గారికి అవకాశం ఇవ్వలేదు. ఆయనతో మాట్లాడి ఈటెల రాజేందర్ అయితే నామినేషన్ కూడా వేయలేదు, అవకాశం ఇవ్వలేదు, చేయలేదు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో 154 మంది కౌన్సిల్ మెంబర్లు ఉన్నారు. కౌన్సిల్ మెంబర్లు ప్లస్ జిల్లా అధ్యక్షులు 154 మంది ఉన్నారు. 154 మందిలా కేంద్రం అధిష్టానం పంపించినటువంటి వ్యక్తి ఒకరు, ఇక్కడ ఎన్నికల అధికారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు అధ్యక్షత నామినేషన్ తీసుకున్నప్పుడు ఆ నామినేషన్ ఫారంలో క్లియర్గా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఎవరైతే నామినేషన్ వేయాలనుకున్నప్పుడు ఫామ్ తీసుకున్నప్పుడు దాంట్లో చెప్పిన ప్రకారం గైడ్లైన్స్ ఒకటే, ఖచ్చితంగా 10 మంది కౌన్సిల్ మెంబర్లు బలపరచాలి. 10 మంది కౌన్సిల్ మెంబర్లు బలపరచాలన్నప్పుడు ఎవరైతే ఎన్నికల్లో నిలబడాలని అనుకుంటే వ్యక్తి ఆయనకు ముందైతే తెలిసి ఉండాలి కదా, ఈ విషయం అయితే తెలిసి ఉండాలి కదా. ఉన్నప్పుడు ఒక 10 మందిని 154 మందిలో 10 మందిని బలపరచలేడా? 10 మందిని చేసినప్పుడు ఖచ్చితంగా ఎన్నికలే వస్తాయి కదా, వేరే అవకాశం ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా చట్టం ప్రకారం ఏదైతే పార్టీ విధానాల పట్ల కట్టుబడి దానికే ఆ రోజు రాజాసింగ్ గారు చెప్పారు, ఇందాక సతీష్ గారు కూడా చెప్పారు, బెదిరించారు. ఆయనకి ఎవరికైతే మద్దతు ఇవ్వడానికి వచ్చారో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు, బెదిరించారు. అది అంత ఈజీగా జరిగేటువంటి అంశం కాదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అన్నా, ఇగో మీరు నవ్వుతే కాదు కానీ నేను వాస్తవాలు చెప్తా, మీరు నవ్వుతే కాదు అది జరుగుతుంటది. కానీ నేనేమంటున్నా, సాధ్యాలు అసాధ్యాలు అందరు ఎవరి చేతులు ఉండదు. 154 మంది సభ్యులు ఉన్నప్పుడు నువ్వు ముందే ఎక్కడనైనా ఏ మీడియాలన్నా రాజాసింగ్ కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు అని ఎక్కడన్నా విన్నామా? ఎక్కడ పేరే లేదు కాయింది. మళ్ళీ ఆయన పోటీ చేయాలి, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు కనీసం కొంత మద్దతు ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేసాడు. చేయకుండా నువ్వు ఆ రోజే నామినేషన్ అన్నావు, ఆ రోజే విత్డ్రా అన్నావు, ఆ రోజే ఉంది, నువ్వు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్నావు, దాన్ని మనం ఇది చేసిపోయాను. అంటే మొదటి నుంచి కూడా నీకు కొంతమంది మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ నాయకుల మీద వ్యతిరేకత ధోరణి ఉంది కాబట్టి పార్టీ విధానాల పట్ల నువ్వు సీరియస్గా లేవు, ఎప్పుడైనా కానీ అట్లనే మాట్లాడుతున్నావు. కాబట్టి దాంట్లో ఏమాత్రం ఇది లేదు. ఈరోజు జరిగిన సంఘటన అయినా గతంలో జరిగిన సంఘటన ఒకటే, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీలో అవకాశం ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే ఖచ్చితంగా పార్టీ దాని మీద సీరియస్ లైన్ ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజు నిజంగా కూడా ఆయన బలపరిచి ఉండే ఒకవేళ 10 మంది కౌన్సిల్ మెంబర్లని తీసుకొని ఉంటే ఎన్నికలు సర్వసాధారణంగా జరిగేది, దాంట్లో ఏమో ఆపే ప్రసక్తి ఏం లేకపోతుండే కదా. ఆ విషయాన్ని క్లియర్గా కూడా చెప్పినాం. తెలియని వ్యక్తులు కాబట్టి దాని మీద 100 మాట్లాడుతారు, తెలిసిన వ్యక్తులకు ఆప్షనే లేదు. ఆ రోజు ఆయన ఎవరు రాజాసింగ్ గారు చేసిన తప్పిదం అదొకటే. చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి అందరిని ఇచ్చేసారు కౌన్సిల్. అరే నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, మొదటిసారి కాదు 3వసారి ఎమ్మెల్యే ఉన్నావు, పార్టీలో నీకు అంతా ఉంది, అన్ని జిల్లా అధ్యక్షులు తెలుసు, కౌన్సిల్ మెంబర్లు తెలుసు. పొయ్యాడ మనం సాధారణమైనటువంటి మా బీజేపీలో మేమే పోయి ఒకసారి కౌన్సిల్ మెంబర్ లిస్ట్ ఇవ్వమంటే లిస్ట్ ఇస్తారు, జిల్లా అధ్యక్షులు లిస్ట్ ఇవ్వమంటే లిస్ట్ ఇస్తారు. పార్టీ ఆఫీస్కి పోయి మీరు జిల్లా అధ్యక్షులు లిస్ట్ ఇవ్వమంటే లిస్ట్ ఇస్తారు. నీ దగ్గర జిల్లా అధ్యక్షులు లిస్ట్ తీసుకొని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు 10 మందితో సంతకాలు పెట్టేసి ఇలా ఆప్షనే ఉండకుండా కదా. ఎన్నికలకు పోతుండేనా, నిన్ను కన్విన్స్ చేస్తుండేనా, నువ్వే అవుతుండేనా, అది ఎట్లా జరగాలి అట్లా జరుగుతుంది కదా. జరగకుండా మళ్ళీ పార్టీ మీద రుద్దడం సమంజసమైన. ఆ ఎన్నిక గురించే కాదు కదా ఆయన మాట్లాడింది, ఈవెన్ గోషమాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు కూడా బీజేపీ
గోషమహల్ అధ్యక్షుడిని కూడా ఆయన కన్సర్న్ లేకుండానే, ఆయనకి చెప్పకుండానే, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఎన్నిక చేశారు అనేది అయితే ఇప్పుడు అప్పుడు కూడా హైదరాబాద్ మాట్లాడారు, ఎంపీ టికెట్ మీద కూడా కమెంట్ చేశారు. కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన అనడంలో కొన్ని విదేశాల్లో ఆయన మొదటి నుంచి కూడా ఆయన అట్లనే అంటుడు. ఆయన పట్టుబట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎన్నికల అధికారి అక్కడ స్థానం ఉన్నటువంటి బయట నుంచి వచ్చినట్టు ఇన్ఛార్జు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు అందరి నిర్ణయం ఉంటుంది తప్ప ఒక్కరి నిర్ణయం ఎక్కడ ఉండదు. ఆ అందరి నిర్ణయం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలే తప్ప ఈయన ఒక్కరే చెప్పారు ఒక్కరినే ఇచ్చేసేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉండదు. అట్లా ఉంటే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం వచ్చి ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ బండి సంజయ్ గారు పిలిచి ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుల్ని గౌతమ్ రావు గారిని కన్ఫర్మ్ చేసినప్పుడు మళ్ళీ బండి సంజయ్ గారు పిలిచి మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఆయన్నే పూర్తిగా తీసుకొని ఆయన ఇన్షర్ట్ తీసుకొని ఆయనే పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. పార్టీలో ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. రైట్. సో శ్రీనివాస్ గారు, ఈటెల రాజేందర్ గారి విషయంలో ఇంతకుముందు కూడా సంజయ్ గారు ఒకసారి మాట్లాడారు. ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి విచారణకి హాజరైనప్పుడు అప్పటి రాష్ట్ర క్యాబినెట్లో చర్చించాకే దీనికి ఆమోదం పొందింది అని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు చెప్పిన విషయంలో కూడా సంజయ్ గారు ఇండైరెక్ట్గా కామెంట్స్ చేశారు, పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దు అనే విషయంలో. అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ గారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, విభేదాలు ఉన్నాయి, ఒకరికొకరికి పొసగట్లేదు, ఇవన్నీ కూడా విన్నా. ఇవాళ ఈ విషయంతో కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చా? లేదు ఈటెల రాజేందర్ గారు ఆ రోజు చేసిన కామెంట్స్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలు అని?